శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, అలాగే ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ గ్రహాలు యోగిస్తాయో, ఏ గ్రహాలు యోగించవో, యోగించని గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ 10 రోజుల్లో ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి నవంబర్ 21వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ఈ 10 రోజుల్లో సూర్యుడు 10వ ఇంట్లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో సూర్యుడు ఉండటం అనేది ఒక రాజవైభవాన్ని కలిగింపజేస్తుంది. అంటే వృత్తిపరంగా ఒక స్థాయిని పెంచుతుంది, హోదాను పెంచుతుంది, పరపతి గౌరవాన్ని పెంచుతుంది. సమాజంలో విపరీతమైన పరపతి పెరుగుతుంది, కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంటే జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో ఉండటానికి, టాప్ పొజిషన్లో ఉండటానికి, నలుగురి చేత కీర్తించబడటానికి, పేరు ప్రతిష్టలు పొందటానికి, ఆ హోదా సమాజంలో అత్యుత్తమ స్థాయిలో పొందటానికి 10వ ఇంట్లో రవి సంచారం కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో అద్భుతంగా సహకరిస్తుంది. ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్, మంచి ఇంక్రిమెంట్ లభించే యోగం ఉంది. అలాగే ఆఫీసులో అందరూ అనుకూలంగా ఉంటారు, శత్రువులు నశించిపోతారు, శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు, బాస్ మీకు అనుకూలంగా ఉంటాడు. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. తండ్రితో ఉన్న గొడవలు తొలగిపోయి తండ్రి అనుకూలంగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యపరంగా కూడా మంచి ప్రయోజనాలు సూర్యుడి వల్ల పొందగలుగుతారు. అలాగే ఈ 10 రోజుల్లో బుధుడి సంచారం పరిశీలిస్తే, బుధుడు మాత్రం 10, 9 స్థానాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 10వ సంచారం, తర్వాత 7 రోజుల్లో 9వ సంచారం. ఇలా బుధుడు మాత్రం కుంభరాశి వాళ్ళకి పూర్తిగా వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. కాబట్టి ఈ 10 రోజుల్లో రవి 10వ ఇంట్లో ఉంటూ కుంభరాశి వాళ్ళకి పూర్తిగా అనుకూల ఫలితాలను కలిగింపజేస్తున్నాడు. అలాగే బుధుడి సంచారాన్ని పరిశీలిస్తే, బుధుడు 10, 9 స్థానాల్లో ఈ 10 రోజుల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 3 రోజుల్లో 10వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 7 రోజుల్లో 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే బుధుడి సంచారం మొత్తంగా కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో వ్యతిరేక ఫలితాలే ఇస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, కుంభరాశి విద్యార్థులు మంచి ర్యాంకులు రావాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ర్యాంకులు ఈజీగా రావు, ఎక్కువ కష్టపడితేనే మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో షైన్ అవ్వాలన్నా కుంభరాశి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. అలాగే కుంభరాశి వాళ్ళు ఎవరైనా సరే ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళు ఉద్యోగంలో మార్పు కోసం ఇంటర్వ్యూకి వెళితే, కొత్త ఇంటర్వ్యూలో మీ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం రావటం కొంచెం కష్టంగానే ఉంటుంది. ఉన్న ఉద్యోగంలో బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ కొత్త ఉద్యోగం రావటం బుధుడి బలం లేకపోవటం వల్ల కాస్త కష్టంగా ఉంటుంది. వ్యాపార రంగంలో కూడా పోటీ ఎక్కువ ఉంటుంది, ఒడిదుడుకులు ఉంటాయి. ఎంత కష్టపడ్డా లాభం అనేది వ్యాపారంలో కొంచెం తక్కువగానే ఉంటుంది. కాబట్టి విద్యారంగం, వ్యాపార రంగం, కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, వీటిలో అనుకూల ఫలితాలు పొందాలంటే కుంభరాశి వాళ్ళు నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి రోజు గణపతి మంత్రం చదువుకోవాలి. గణపతికి సంబంధించిన అద్భుతమైన మంత్రం వక్రతుండాయ హుం, అన్ని సమస్యలు పోగొడుతుంది. షడక్షర మంత్రం అంటారు. వక్రతుండాయ హుం రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం వినండి. అలాగే గణపతి ఆలయ దర్శనం చేసుకోండి. గరిక, ఎర్ర పుష్పాలతో గణపతిని ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పూజించుకోండి. గణపతి ఆలయ ప్రాంగణంలో కానీ ఇంట్లో కానీ గణపతి దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించుకోండి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు ఈ 10 రోజుల్లో తొలగిపోతాయి. విద్యార్థులకి అనుకూల ఫలితాలు వస్తాయి, వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి కుజుడు నవంబర్ 21 నుంచి నవంబర్ 30 వరకు ఈ 10 రోజుల్లో కూడా 10వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకి దశమంలో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి దీనివల్ల ఏం జరుగుతుందంటే, సాహసోపేతమైన వృత్తుల్లో ఉన్న కుంభరాశి వాళ్ళకి కొన్ని ఛాలెంజెస్ పెరుగుతాయి. అంటే పోలీస్ సెక్టారు, మిలిటరీ సెక్టారు, ఇలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి ఛాలెంజెస్ పెరుగుతాయి, వర్క్ లోడ్ పెరుగుతుంది. అలాగే రైల్వే డిపార్ట్మెంట్లో ఉన్న కుంభరాశి వాళ్ళకు కూడా అడిషనల్ వర్క్ వల్ల వర్క్ ప్రెషర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బిజినెస్ చేసే కుంభరాశి వాళ్ళు ప్రధానంగా ఫుడ్ బిజినెస్, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు, కాపర్ మెటీరియల్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు, ఇలాంటి వ్యాపారాలు చేసే కుంభరాశి వాళ్ళకి వ్యాపారంలో పోటీ పెరుగుతుంది, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది, ఫలితం మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది. రియల్ ఎస్టేట్లో కూడా సాధారణ ఫలితాలే కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. కుంభరాశి వాళ్ళు ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటే ఈ 10 రోజుల్లో ఆశించిన విధంగా డీల్స్ ఓకే అవ్వవు. అలాగే ప్రాపర్టీస్ కొనటం కానీ అమ్మటం కానీ ఇలాంటివి చేసేటప్పుడు కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. అంతేకాకుండా సోదరులతో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించకపోతే విభేదాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవ్వటం కూడా కుంభరాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే కుజుడి బలం ఈ 10 రోజుల్లో కుంభరాశి వాళ్ళకు లేదు. కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడి బలం పెరగాలంటే కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, ఆ స్తోత్రాన్ని వినండి. అప్పుడు కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు ఆహారంగా తినిపించండి. కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. అప్పుడు కుజుడి బలం పెరుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ ప్రాంగణంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో దీపాలు వెలిగించినట్లయితే కుంభరాశి వాళ్ళకి కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగిపోయి బ్రహ్మాండంగా కుజుడు యోగిస్తాడు. అప్పుడు ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో బాగుంటుంది, రియల్ ఎస్టేట్ పరంగా బాగుంటుంది, సోదరులతో బాగుంటుంది, వృత్తిపరంగా బాగుంటుంది. అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మదొప్పల్లో వెలిగించే దీపాలు కుంభరాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం, కేజింబావు కందులు ఎర్రటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా కూడా కుంభరాశి వాళ్ళు కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని పూర్తిగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే నవంబర్ 21 నుంచి నవంబర్ 30 మధ్యలో శుక్రుడి సంచారాన్ని పరిశీలిస్తే శుక్రుడు 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 9వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు కుంభరాశి వాళ్ళకి ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 10వ సంచారం చేస్తూ శుక్రుడు కుంభరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మొదటి 6 రోజుల్లో 9వ స్థానంలో ఇచ్చే అనుకూల ఫలితాలు ఏంటంటే ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని ఇస్తాడు. పూర్వజన్మ పుణ్య ఫలితం వల్ల ధనపరంగా ఆకస్మికంగా అదృష్టం కలిసి వచ్చేలాగా చేస్తాడు. అలాగే వంశపారంపర్యంగా రావాల్సినటువంటి డబ్బు కానీ ఆస్తి కానీ ఏదైనా ఉంటే అది వచ్చేలాగా చేస్తాడు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వచ్చేలాగా శుక్రుడు చేస్తాడు. భాగ్యంలో శుక్రుడి వల్ల స్త్రీల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా కుంభరాశి వాళ్ళకు కలుగుతాయి. కుంభరాశి స్త్రీలైనా కుంభరాశి పురుషులైనా ఇతర స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. పేరు, డబ్బు సంపాదించుకుంటారు. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యతను పెంపొందింపజేసుకుంటారు. డబ్బుకు లోటు లేకుండా బ్రహ్మాండమైన భోగవంతమైన జీవితం. భాగ్యంలో శుక్రుడి సంచారం 9వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల మొదటి 6 రోజుల్లో కుంభరాశి వాళ్ళు పొందుతారు. అయితే తర్వాత 4 రోజులు 27, 28, 29, 30 ఈ 4 రోజుల్లో మాత్రం శుక్రుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, కళారంగంలో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 రోజుల్లో శుక్రుడిచ్చే ప్రతికూల పరిస్థితులు, వ్యతిరేక ఫలితాలు తొలగిపోవాలంటే నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వాలి. శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోవాలి. అలాగే లలితా సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినాలి. ఈ పరిహారాలు నవంబర్ 27, 28, 29, 30 ఈ 4 తేదీల్లో చేసుకుంటే అప్పుడు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి పూర్తిగా శుక్రుడి అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ 10 రోజుల్లో సూర్యుడి బలం అద్భుతంగా ఉంది కాబట్టి 10వ ఇంట్లో సూర్యుడి సంచారం వల్ల స్థాయి, హోదా, గౌరవము చాలా అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. సూర్యుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా మొదటి 6 రోజుల్లో యోగిస్తున్నాడు కాబట్టి బుధుడికి సంబంధించి, కుజుడికి సంబంధించిన ప్రత్యేక పరిహారాలు పాటించుకుంటే ఈ 10 రోజులు కూడా వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని కుంభరాశి వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహాల సంచారంలో అనుకూల ఫలితాలు, వ్యతిరేక ఫలితాలు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పూర్తిగా అనుకూలించాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు రావాలన్నా వ్యక్తిగత జాతకంలో జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. ఏ రాశి వాళ్ళకైనా సరే వాళ్ళ జన్మరాశికి కానీ వాళ్ళ నామరాశికి కానీ
గ్రహాల సంచారం పూర్తిగా యోగించి అనుకూల ఫలితాలే రావాలంటే, పరిహారాల వల్ల కలిసి రావాలంటే వ్యక్తిగత జాతకములో దోషాల తీవ్రత తగ్గిపోవాలి. దాదాపుగా 100కి 90% జాతకాల్లో కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగదోషాలు, పితృదోషాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఎన్ని పరిహారాలు చేసుకున్నా సరే ఆ పరిహారాల వల్ల సమస్యలు తగ్గిపోవటం అనేది ఆలస్యమవుతూ ఉంటుంది. కాబట్టి గ్రహాల సంచారం బట్టి, రాశి ఫలితాలను బట్టి పరిహారాలు చేసుకున్నప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకాల్లో ఉండేటటువంటి ఈ రకమైన కాలసర్పదోషాలు, పితృదోషాలు వీటి తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. కాబట్టి ద్వాదశ రాశుల వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో, వాళ్ళ పుట్టిన జాతకంలో ఉన్నటువంటి కాలసర్పదోషాలు తొలగిపోవాలన్నా, రాహుకేతు దోషాలు తొలగిపోవాలన్నా, నాగశాపాల నుంచి బయటపడాలన్నా జంట నాగుల విగ్రహాలకు సంబంధించిన ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, మీకు వీలైనప్పుడల్లా జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ విగ్రహాలకు పాలు పోసి ఆ విగ్రహాల నీటితో శుభ్రం చేసి ఆ తర్వాత కొద్దిగా పసుపు, కొంచెం కుంకుమ ఆ విగ్రహాల మీద చల్లి ఆ విగ్రహాల దగ్గర మట్టి ప్రమిదలో నువ్వు నూనె పోసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఆ విగ్రహాల తోకల దగ్గర జిల్లేడాకులో బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించాలి. జంటనాగుల విగ్రహాల చుట్టూ 9 ప్రదక్షిణలు చేయాలి. ఈ ప్రత్యేకమైన పరిహారం వీలైనప్పుడల్లా చేసుకోవటం, ఇంకా వీలైతే దేవాలయంలో ఉన్న పుట్టల దగ్గరకు వెళ్ళి పుట్ట మీద పసుపు కుంకుమ చల్లి పాలు పోసి పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసి పుట్ట దగ్గర చలిమిడి చిమ్మిలి నైవేద్యంగా సమర్పించడం ద్వారా కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నాగశాపాలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. అలాగే రాశిపరంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా కూడా ఆ పరిహారాలు ఫలించటం ఆలస్యం అవటానికి ప్రధాన కారణం జాతకంలో పితృదోషాలు, పితృశాపాలు ఉండటమే. ఎవరైనా సరే 7 తరాల్లో సర్పాలకు అపచారం చేస్తే, సర్పాలను చంపితే, సర్పాలను కర్రతో కొడితే అటువంటప్పుడు కాలసర్పదోషాలు, నాగదోషాలు వస్తాయి. అలాగే 7 తరాల్లో ఎవరైనా మరణించినటువంటి పితృదేవతలకు చేయాల్సిన కార్యక్రమాలు చేయకపోతే, వాళ్ళకి తర్పణాలు ఇవ్వకపోతే, పిండ ప్రదానాలు చేయకపోతే అటువంటప్పుడు పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అలాగే గృహాలలో సడన్ డెత్ అంటే ఆకస్మికంగా ఎవరైనా చనిపోవటం, హఠాత్తుగా ఆత్మహత్యలు చేసుకోవటం, లేదా అనుకోకుండా చనిపోవటం, కోరికలు తీరకుండా చనిపోవటం ఇలాంటివి జరిగినా సరే జాతకాల్లో పితృదోషాలు, పితృశాపాలు వస్తాయి. అవి ఉన్నప్పుడు కూడా రాశిపరంగా చేసే పరిహారాలు శుభ ఫలితాలు ఇవ్వటం ఆలస్యం అవుతుంది. ఆ పితృదోషాలు, పితృశాపాలు పోగొట్టుకోవటానికి అందరూ కూడా అమావాస్య పరిహారం తప్పకుండా చేసుకోవాలి. ప్రతి నెలలో అమావాస్య రోజు ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో కనీసం 11 మందికి అన్నదానం చేయాలి. అంటే పులిహోర ప్యాకెట్లు పంచిపెట్టడం, పెరుగన్నం ప్యాకెట్లు పంచిపెట్టడం ఇలాంటివి చేయాలి. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర పితృదీపాన్ని వెలిగించాలి. అంటే అమావాస్య రోజు దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి అంటే మస్టర్డ్ ఆయిల్ పోసి 12 ఒత్తులు విడిగా వేసి ఆ 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. అంటే ఒకే పెద్ద ప్రమిదలో 12 ఒత్తులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించాలి. దీన్ని అమావాస్య నాడు వెలిగించే పితృదీపం అంటారు. దీనివల్ల జాతకంలో ఉన్న పితృదోషాలు, పితృశాపాల తీవ్రత తగ్గుతుంది. అప్పుడు రాశిపరంగా గ్రహాల సంచారాన్ని బట్టి చేసేటటువంటి పరిహారాలు తొందరగా ఫలితాలను మనకు అందింపజేస్తాయి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు ద్వారా మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.